హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కవల పిల్లలు. రచించిన వారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వము కాంచన నగరంలో ధనపాలుడు అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన వర్తకం నిమిత్తమై స్వర్ణద్వీపానికి వెళుతూ తన భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. వారక్కడ 1 సంవత్సరం ఉండవలసి వచ్చింది. ఆ కాలంలో ధనపాలుడి భార్య కవల పిల్లల్ని ప్రసవించింది. వారిద్దరూ మగపిల్లలు. అచ్చగా ఒకే పోలిక. ధనపాలుడు తన కొడుకులిద్దరికీ మాధవుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఒకడు పెద్ద మాధవుడు, రెండోవాడు చిన్న మాధవుడు. చిత్రమేమిటంటే ధనపాలుడి భార్య కవల పిల్లల్ని కన్న రోజునే ఆ సమీపంలో ఒక పేదవాడి భార్య కూడా కవల పిల్లల్ని కనది. వారు మగపిల్లలే, ఒకే పోలిక గలవారే. వారి తండ్రి అయిన పేదవాడు ధనపాలుడితో, బాబు, మాకే పొట్ట గడవటం లేదు. ఈ పిల్లల్ని నేను పెంచలేను. మీ పిల్లలతో పాటు వీళ్ళను కూడా పెంచుకోండి. మీ పిల్లలకు నౌకరీ చేస్తూ బతుకుతారు అని ప్రార్థించాడు. ధనపాలుడు ఆ పేదవాడికి ఇంత డబ్బిచ్చి ఆ కవల పిల్లల్ని కూడా తానే పెంచాడు. వాళ్ళిద్దరికీ రాముడనే పేరు పెట్టాడు. ఒకడు పెద్ద రాముడు, ఇంకొకడు చిన్న రాముడు. ఈ కవలలు పుట్టిన కొద్ది మాసాలకి ధనపాలుడు వచ్చిన పని అయిపోయింది. ఆయన ఒక నౌకలో తన భార్యని, 2 మాధవులను, 2 రాములను ఎక్కించుకొని స్వర్ణద్వీపం నుంచి కాంచన నగరానికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు సముద్ర మధ్యంలో తీవ్రమైన తుఫాను చెలరేగింది. నౌక దారి తప్పి పోయి ఒక పర్వతమయమైన తీరాన పగిలి ముక్కలైపోయింది. ఈ ప్రమాదం మూలాన ధనపాలుడు, పెద్ద మాధవుడు, పెద్ద రాముడు ఒక జట్టుగాను, ధనపాలుడి భార్య చిన్న మాధవుడు, చిన్న రాముడు ఒక జట్టుగాను చీలిపోయారు. సముద్ర తీరాన గల కొందరు పల్లెకారులు ధనపాలుడి భార్యను, ఆమె వెంట ఉన్న పిల్లల్ని రక్షించి రుద్రపురము అనే నగరానికి చేర్చారు. ధనపాలుడు ఒక తెప్ప సహాయంతో తన వెంట ఉన్న పిల్లలిద్దరినీ కాపాడుకుంటూ మరొక చోట ఒడ్డు చేరుకుని ఎలాగో కాంచన నగరంలోకి వచ్చి పడ్డాడు. 18 ఏళ్లు గడిచాయి. ఈ లోపల రుద్రపురం చేరిన చిన్న మాధవుడు అక్కడ రాజుగారి కొలువులో చేరి యుద్ధాలలో బలపరాక్రమాలు ప్రదర్శించి మంచి కీర్తి సంపాదించుకున్నాడు. అతను మంజరి అనే ఆమెను పెళ్లాడాడు. అతని నౌకరైన చిన్నరాముడు కూడా గంగ అనే దాన్ని పెళ్లాడి తన యజమాని ఇంటనే ఉంటున్నాడు. గంగ వంట పని, ఇంటి పని చూస్తూ మంజరికి సేవ చేస్తున్నది. ధనపాలుడి వెంట ఉన్న పెద్ద మాధవుడు తనకొక తమ్ముడున్నాడని, చిన్నతనంలోనే సముద్రం మీద తుఫాను వచ్చిన ఫలితంగా తనకు దూరమైనాడని తెలియగానే తన నౌకరైన పెద్దరాముణ్ణి వెంటబెట్టుకుని తమ్ముణ్ణి, తల్లిని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. 5 ఏళ్లు గడిచాయి. ధనపాలుడికి పుత్ర వియోగ బాధ పట్టుకున్నది. ఆయన తన వ్యాపారాన్ని, ఇంటిని, ఆస్తిని వదిలేసి తన కొడుకుని వెతుకుతూ తాను కూడా దేశాల మీదకి బయలుదేరాడు. ఇల్లు వదిలిన 2 ఏళ్లకు ధనపాలుడు రుద్రపురం చేరుకున్నాడు. ఆయన నగరంలో అడుగుపెట్టగానే రాజభటులు ఆయనను ప్రశ్నించి కాంచన నగరవాసుడని తెలుసుకొని రాజుగారి వద్దకు పట్టుకొని వెళ్లారు. ఎందుచేతనంటే కొద్ది కాలంగా కాంచన నగరానికి రుద్రపురానికి మధ్య మనస్పర్ధలు చెలరేగాయి. రుద్రపురంలో ఉండే కాంచన నగరవాసులందరినీ వెళ్ళగొట్టారు. కొందరిని ఖైదులో కూడా ఉంచారు. ఈ సంగతులేవి ధనపాలుడికి తెలియవు. తాను 2 ఏళ్లుగా తన పెద్ద కుమారుడి కోసం వెతుకుతున్నానని, వాడు 7 ఏళ్ల క్రితము తన తమ్ముడు కోసం వెతుకుతూ బయలుదేరాడని ఆయన రాజుగారితో చెప్పాడు. శాసనం ప్రకారం మిమ్మల్ని ఖైదు చేయాలి. అయితే మీరు పెద్ద మనిషిగా కనిపిస్తున్నారు గనక ఎక్కడైనా 1000 వరహాలు తెచ్చి ధరావతిగా కట్టండి. అలా చేసినట్లయితే మీకు ఖైదు తప్పుతుంది అని రాజుగారు ధనపాలుడి వెంట ఒక భటుణ్ణిచ్చి నగరంలోకి పంపించాడు. ధనపాలుడు రుద్రపురం చేరిన నాడే పెద్ద మాధవుడు, పెద్ద రాముడు కూడా ఆ నగరం చేరారు. అయితే వాళ్ళు తమది కాంచన నగరమని చెప్పుకోలేదు. అలా చెబితే ప్రమాదమని వారికి ముందుగానే తెలిసింది. కాంచన నగరం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని రాజభటులు పట్టుకుపోయారని విని పెద్ద మాధవుడు చాలా జాలిపడ్డాడు. ఆ పెద్ద మనిషి తన తండ్రేనని అతను ఊహించను కూడా లేదు. అందుచేత అతను తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ ఊళ్ళోనే హోదాతో బతుకుతున్న చిన్న మాధవుడు కూడా తన తండ్రికి సులువుగా సహాయం చేసి ఉండును.
కానీ అతనికి తన తండ్రి గురించి కానీ అన్న గురించి కానీ ఆఖరుకు తల్లి గురించి కానీ తెలియనే తెలియదు. ఎందుచేతనంటే అతడిని, అతని నౌకరైన రాముణ్ణి, అతని తల్లిని కాపాడిన పల్లెకారులు ధనలోభం చేత పిల్లల్ని వేరు చేసి ఒక సామంతుకు అమ్మేశారు. ఆ సామంతు వద్ద పెరిగి పెద్దవాడైన చిన్న మాధవుణ్ణి రాజుగారు ఒకనాడు చూసి ముచ్చటపడి తన సైన్యానికి ఒక నాయకుడిగా వినియోగించాడు. ఆ రోజే నగరానికి చేరుకున్న పెద్ద మాధవుడు, పెద్ద రాముడు ఒక బస కుదుర్చుకొని నగరంలోకి పర్యటించబోయారు. కొంతసేపు తిరిగాక పెద్ద మాధవుడు తన నౌకరు చేతికి కొంత డబ్బిచ్చి, దీన్ని మన బసలో ఇచ్చి వంట సిద్ధం చేయమని చెప్పు, నేను మరికొన్ని వీధులు చుట్టబెట్టి భోజనం వేళకు చేరుకుంటాను అన్నాడు. పెద్దరాముడు వెళ్ళిన కొద్దిసేపటికే పెద్ద మాధవుడికి వాడు తిరిగి రావటం కనిపించింది. అయితే ఈ వచ్చినవాడు చిన్నరాముడు. ఆ సంగతి తెలియక పెద్ద మాధవుడు, అప్పుడే వచ్చేసావేమిట్రా, నేనిచ్చిన డబ్బేం చేశావు అని అడిగాడు. ఇద్దరు రాములు అచ్చు ఒకేలాగుండటం చేత అతనికి తేడా తెలియరాలేదు. పెద్ద మాధవుడు పొడిన పొరపాటే చిన్నరాముడు కూడా పడ్డాడు. వాడు ఆ మాధవుని చూసి తన యజమాని అనుకొని, అమ్మగారు అన్నానికి రమ్మంటున్నారండి, వంటకాలన్నీ చల్లారిపోతున్నాయట అన్నాడు. చాలే నీ వేళాకొళాలు, దానికి వేళాపాళ ఉండద్దా, డబ్బేం చేశావు అన్నాడు పెద్ద మాధవుడు. అయ్యో బాబు, అమ్మగారు మిమ్మల్ని నిలుచున్న పడంగా తీసుకురమ్మంటున్నారు అన్నాడు చిన్నరాముడు. అమ్మగారెవర్రా అన్నాడు పెద్ద మాధవుడు అయోమయంగా. మీ భార్యగారేనండి అన్నాడు చిన్నరాముడు. పెద్ద మాధవుడికి ఇంకా పెళ్ళైనా కాలేదు. అతని మాట విని కోపం వచ్చి, ముందు డబ్బేమైందో చెప్పు వెధవా, వెర్రి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అన్నాడు. మీరే పరాచకాలు ఆడుతున్నారు నాతో, ముందు భోంచేసి ఆ తర్వాత నన్ను తాపీగా తిట్టండి అన్నాడు చిన్నరాముడు. పెద్ద మాధవుడు వాణ్ణి మెత్తగా తన్నాడు. చిన్నరాముడు ఇంటికి పారిపోయి మంజరితో, అమ్మ ఇంటికి రమ్మంటే అయ్యగారు నన్ను చచ్చేటట్లు కొట్టారు అని చెప్పాడు. మంజరి అసలే చాలా అసూయగల మనిషి. తన అనుమానాలతోనూ అసూయతోనూ తన భర్త అయిన చిన్న మాధవుణ్ణి అస్తమానము రాచి రంపాన పెడుతూ ఉండేది. మంజరికి మాలతి అని ఒక చెల్లెలున్నది. తన అక్క తన బావను సూటీపోటీ మాటలనకుండా చెయ్యాలని మాలతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చిన్నరాముడు చెప్పిన మాటలు వినగానే మంజరికి తన భర్త పైన రకరకాల అనుమానాలు కలిగాయి. అతను ఇంకెవతనో ప్రేమించి ఉండాలి, అందుకే భోజనానికి ఇంటికి రాదలచలేదు అని ఆమె నిశ్చయించుకున్నది. తన భర్తను 4 మాటలు అడిగే ఉద్దేశంతో ఆమె బయటికి బయలుదేరింది. ఈ లోపల పెద్ద మాధవుడు తన బసకు చేరుకొని అక్కడ తన నౌకరు డబ్బు భద్రంగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అంతకు పూర్వము తనతో అర్థం లేని సంభాషణ చేసినందుకు రాముణ్ణి మళ్ళీ 4 చీవాట్లు పెట్టే ప్రయత్నంలో అతడు ఉండగా మంజరి అక్కడికొచ్చి అతన్ని చూసి తన భర్తే అని పొరపాటు పడింది. తన కేసు కొత్తగా చూస్తున్న పెద్ద మాధవుడితో ఆమె, ఎవరినో చూస్తున్నట్లు చూస్తారేమిటి, నేనప్పుడే అంత దూరమైపోయానా, పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉండేవారు, ఆ ప్రేమంతా ఏమైపోయింది, నేనేం పాపం చేసుకున్నాను అన్నది. నాతో నేనా మాట్లాడుతున్నారు అని అడిగాడు పెద్ద మాధవుడు. తాను ఆమెను ఎన్నడూ చూడలేదని, రుద్రపురానికి తాను వచ్చి 2 గంటలే అయిందని అతను ఆమెతో అన్నాడు. కానీ ఆమె అతని మాట ఒక్కటి కూడా వినిపించుకోకుండా, ఈ బొల్లి కబుర్లన్నీ కట్టిబెట్టి నా వెంట వచ్చేస్తారా రారా అని గదమాయించి అడిగింది. చేసేది లేక పెద్ద మాధవుడు మంజరి వెంట వెళ్ళాడు. అక్కడ మంజరి, మాలతి అతని వెంట భోజనం చేశారు. మంజరి అతనితో భార్యలాగే మాట్లాడింది. మాలతి అతన్ని బావా అని సంబోధించింది. అతనికి తాను మేలుకొని ఉన్నది కలగంటున్నది కూడా తెలియలేదు. పెద్ద మాధవుడి వెంట వచ్చిన పెద్ద రాముడిది కూడా అలాంటి అనుభవమే అయింది. ఎందుచేతనంటే గంగ కూడా వాడి పట్ల భార్యలాగే ప్రవర్తించింది. గంగ చాలా గయ్యాళి భార్య. అందరూ లోపల అన్నాలు తినే సమయంలో మంజరి అసలు భర్త అయిన చిన్న మాధవుడు తన నౌకరైన చిన్నరాముడితో కూడా తిరిగి ఇంటికి వచ్చి వీధి తలుపు తట్టాడు. ఎవరు వారని అడిగితే మాధవుడు, రాముడు అని జవాబు వచ్చింది. వాళ్ళిద్దరు ఇంట్లో అన్నాలు తింటున్నారు, మీరెవరో గాని వెంటనే దయచేయండి అని నౌకర్లు జవాబు చెప్పారు. తన భార్య ఎవరినో తన పంక్తిని పెట్టుకుని అన్నం తింటున్నదని విని మంజరి భర్త అయిన చిన్న మాధవుడు మండిపడ్డాడు. భోజనాలు కాగానే ఏదో ఒక వంక పెట్టి పెద్ద మాధవుడు, పెద్ద రాముడు బయటపడ్డారు.
పెద్ద మాధవుడికి మాలతి నచ్చింది గాని మంజరి కర్కసపు సంభాషణ కొంచెం కూడా నచ్చలేదు. పెద్దరాముడికి కూడా గంగ గయ్యాళి వేషాలు చూస్తే చాలా అసహ్యం కలిగింది. వారిద్దరూ కొద్ది దూరం వచ్చారో లేదో ఒక కంసాలి ఎదురుపడి పెద్ద మాధవుడిని చూసి చిన్న మాధవుడు అనుకొని, మాధవుడు గారు మీకోసమే వస్తున్నాను, మీరు తయారు చేయమన్న గొలుసు ఇదిగో తీసుకోండి అంటూ అతని చేతిలో ఒక బంగారు గొలుసు పెట్టాడు. పెద్ద మాధవుడు నివ్వెరపోయి ఏమిటిది, దీన్ని నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాడు. కంసాలి నవ్వి అప్పుడే మర్చిపోయారా, మీరు నన్ను ఈ గొలుసు తయారు చేయమని అడిగితిరా, తీసుకోండి, డబ్బు తర్వాత ఇద్దరుగాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద మాధవుడు పెద్దరాముడి కేసు తిరిగి, రామా, మనం ఈ పాపిస్టు ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండవద్దు, వెంటనే బస్సుకు వెళ్ళి నా సామానంతా రేవుకు తీసుకుని పదా, పడవ చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. కంసాలి పెద్ద మాధవుడికి నగ ఇచ్చిన కొద్దిసేపటికల్లా బాకీదారులు వచ్చి అతనిని రాజభటులకు పట్టించారు. అదే సమయానికి చిన్న మాధవుడు అటుగా వచ్చాడు. అతన్ని చూసి కంసాలి, సమయానికి దేవుడల్లే వచ్చారు, ఇందాక నేను మీకు ఇచ్చిన బంగారు కొలుసు తాలూకు పైకం ఇప్పిస్తారా, వీళ్ళ బాకీ తీర్చి బయటపడతాను అన్నాడు. చిన్న మాధవుడు నిర్ఘాంతపోయి, నువ్వు నాకు బంగారు గొలుసు ఎక్కడిచ్చావు, శుద్ధ అబద్ధం అన్నాడు. ఎన్ని గుర్తులు చెప్పినా చిన్న మాధవుడు గొలుసు తీసుకున్నట్లు ఒప్పుకోకపోవటం చూసి కంసాలి రక్షక భటులతో, నా దగ్గర నగ తీసుకుని దాని ఖరీదు ఎగవేయాలని చూస్తున్నందుకు ఈ పెద్ద మనిషిని కూడా నాతో పట్టుకోండి అన్నాడు. రాజభటులు చిన్న మాధవుణ్ణి కూడా పట్టుకున్నారు. వారు కంసాలిని చిన్న మాధవుణ్ణి జైలుకు తీసుకుపోతూ ఉండగా పెద్దరాముడు వచ్చాడు. సామానంతా రేవు చేరిందని, పడవ బయలుదేరటానికి సిద్ధంగా ఉందని తన యజమానితో చెప్పడానికే వాడు వచ్చాడు. అయితే చిన్న మాధవుడు వాణ్ణి చూసి తన నౌకర్యాన్ని భ్రమపడి, ఒరే, నువ్వు మన ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగి 500 వరహాలు ఇమ్మన్నానని పట్టుకురా అన్నాడు. ఆ మనిషి తన యజమాని కాడని పెద్దరాముడికి తెలియదు. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఇంటికి తన యజమాని ఎందుకు పొమ్మంటున్నది వాడికి బోధపడలేదు. వాడు పైకి ఏమీ అనక, యజమానులు ఏం చేయమన్నా చేయాల్సిందే, పాపిష్టి బతుకు అని గొనుక్కుంటూ తాము భోజనం చేసిన ఇంటికి బయలుదేరాడు. పెద్దరాముడు తన భర్తను రాజభటులు పట్టుకుపోతున్నారని చెప్పగానే మంజరి 500 వరహాలు ఇచ్చేసింది. పెద్దరాముడు ఆ సొమ్ము తీసుకుని వస్తుండగా వాడి అసలు యజమాని అయిన పెద్ద మాధవుడు కనిపించాడు. పెద్ద మాధవుడికి అంతా కలలాగా ఉన్నది. వీధి వెంట పోతుంటే కొందరు అతన్ని పలకరించేవారే, కొందరు తనకు డబ్బు బాకీ ఉన్నామని చెప్పారు. ఒక బట్టల కొట్టువాడు అతన్ని పిలిచి, తమ కోసమే ఈ పట్టు తానులు తెప్పించాను అని కొన్ని తానులు చూపించాడు కూడా. ఇదంతా చూసి పెద్ద మాధవుడు ఈ నగరంలో వారందరికీ మతులుపోయాయని నిశ్చయించుకున్నాడు. మిగిలిన వాళ్లకు మతిపోవటం అటుంచి తన నౌకరైన పెద్దరాముడికి కూడా పూర్తిగా మతిపోయినట్లు కనిపించింది. ఎందుచేతనంటే వాడు తనను చూడగానే, రాజభటులు వదిలేశారా బాబు, మరి బాకీ ఎలా రద్దయింది, అందుకోసం సొమ్ము తెస్తున్నానే అంటూ వరహాల సంచి చూపించాడు. పెద్ద మాధవుడు ఈ మాటకు జవాబు చెప్పక ఆకాశం కేసి చూసి, ఈశ్వర, నాకు కూడా మతిపోకుండా కాపాడు అన్నాడు. తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చూసి మంజరి జైలు వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె డబ్బు చెల్లించి తన భర్తను విడిపించుకున్నది. చిన్న మాధవుడు ఆమె పైన అనేక నిందలు వేశాడు. భోజనం వేళకు తనను లోపలికి రానివ్వలేదన్నాడు. రాజభటుల నుంచి బయటపడటానికి డబ్బు వెంటనే పంపలేదన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే మంజరికి తన భర్త పిచ్చివాడైపోయాడని అనుమానం కలిగింది. తమ నౌకరు రాముడు కూడా తన యజమాని చెప్పిన మాటలన్నీ నిజమన్నాడు. అందుచేత ఆమె వాళ్ళిద్దరినీ పెడరెక్కలు విరిచికట్టి ఇంటికి తీసుకుపోయి ఇంటి వెనక భాగంలో ఉన్న చీకటి కొట్టులో పెట్టించి వైద్యుడి కోసం కబురు చేసింది. మరికొద్దిసేపటికల్లా నౌకర్లు కొందరు మంజరి వద్దకు వచ్చి, అమ్మా, అయ్యగారు రాముడు తప్పించుకుపోయినట్లుంది, పక్క వీధిలో వాళ్ళెవరితోనో మాట్లాడుతున్నారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే మంజరి కొందరు నౌకర్లను సహాయం తీసుకుని పక్క వీధికి వెళ్ళింది. అక్కడ పెద్ద మాధవుడు పెద్దరాముడు కంసాలి మాట్లాడుకుంటున్నారు. పెద్ద మాధవుడి మెడలో కంసాలి ఇచ్చిన గొలుసు ఉన్నది. ఏం బాబు, గొలుసు తీసుకొని లేదంటివే, నా సొమ్ము అప్పుడే నాకు పారేస్తే మనకింత తిప్పలుండేవి కావుగా అంటున్నాడు కంసాలి. నేను గొలుసు ఇమ్మన్నానా, నీ అంతటి నువ్వే ఇచ్చి చక్కా పోయావు, నీతో నేను గొలుసు తీసుకోలేదన్నది ఎప్పుడు
ఆ పోయినవాడివి ఇప్పుడేగా మళ్ళీ కనిపిస్తున్నావు అంటున్నాడు పెద్ద మాధవుడు కోపంగా. ఆయన తప్పించుకొని ఇక్కడికి వచ్చారు. పట్టి పెడరెక్కలు విరిచి ఇంటికి తీసుకొని పదండి ఆ రాముణ్ణి కూడా అంటూ మంజరి వారిని సమీపించింది. తమకేదో ప్రమాదం రాబోతుందని పెద్ద మాధవుడు పెద్దరాముడు ఆ సమీపంలోనే ఉన్న ఆశ్రమంలోకి పారిపోయారు. ఆ ఆశ్రమము ఒక యోగినిది. బయట కలకలం విని ఆ యోగిని వచ్చింది. తన భర్తకు మతిపోయిందని, అతను తన నుంచి తప్పించుకొని ఆశ్రమంలోకి వచ్చాడని, అతన్ని తన పరం చేయమని మంజరి యోగినితో చెప్పుకున్నది. నీ భర్త ఇంకెవరినన్నా ప్రేమించడం చేత మతిపోయిందా, లేక డబ్బు పోగొట్టుకున్నాడా, ఏం జరిగింది అని యోగిని మంజరిని అడిగింది. ఇంకెవతనో ప్రేమించడం వల్లనే మతిపోయింది. నేను మొదట్నుంచి అనుమానిస్తూనే ఉన్నాను అన్నది మంజరి. తెలిసిన దానివి భర్తను మందలించుకోవద్దా అన్నది యోగిని. అయ్యో మందలించకేం తల్లి, ఎప్పుడూ దెప్పుతూనే ఉంటాను. ఇంట్లో ఉన్నంతసేపు నేను నోటికి తాళం వేసుకోను. అన్నం తినేటప్పుడు కూడా మందలిస్తూనే ఉంటాను. అంతా బూడిదలో పోసిన పన్నీరైనది అన్నది మంజరి. మంజరి ఎలాంటి భార్యో యోగిని అర్థం చేసుకున్నది. ఆమె పెద్ద మాధవుణ్ణి మంజరి పరంచేయ నిరాకరించింది. ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా రాజభటుడి వెంట ధనపాలుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు ఆ నగరంలో ఎరిగినవారు డబ్బిచ్చేవారు కనిపించనే లేదు. ఆయన ఆశ్రమం వద్దకు చేరుకునేసరికి చీకటి కొట్టు నుంచి తప్పించుకొని చిన్న మాధవుడు అతని నౌకరు కూడా వచ్చారు. చిన్న మాధవుని చూడగానే ధనపాలుడు ఆపేక్షగా పలకరించి, మీ తమ్ముణ్ణి వెతుక్కుంటూ ఇక్కడికి చేరావా నాయనా? ఈ రాజభటుడు నన్ను పట్టుకున్నాడు. 1000 వరహాలు చెల్లించి నన్ను ముందు వీళ్ళ బారి నుంచి విడిపించు అన్నాడు. అయ్యా తమరెవరో నేనెరగను అన్నాడు చిన్న మాధవుడు. అతను ఎన్నడూ తన తండ్రిని చూసి ఉండలేదాయే. నేనంత మారిపోయానట్రా మాధవ అంటూ ధనపాలుడు గుర్తులు చెబుతున్న సమయంలో ఆశ్రమం లోపల నుంచి పెద్ద మాధవుడు పెద్దరాముడు యోగిని అక్కడికి వచ్చారు. తన భర్తలాంటి వాళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా కనబడేసరికి మంజరి నివ్వెరపోయింది. ఆ తర్వాత జరిగిన దానికి కారణాలు సులువుగా బోధపడ్డాయి. యోగిని ధనపాలుడి భార్యనని బయటపడింది. పసిపిల్లలుగా విడిపోయిన కవలలు ఇంతకాలానికి తిరిగి కలుసుకున్నారు. పెద్ద మాధవుడు కూడా రాజుగారి వద్ద కొలువు సంపాదించి మాలతీని వరించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మంజరి తన భర్తని సూటిపోటి మాటలనటం మానేసింది. ధనపాలుడు రుద్రపురంలోనే స్థిరపడి తన భార్యతోనూ పిల్లలతోనూ వారి నౌకర్లతోనూ సుఖంగా ఉన్నాడు. మరొక కథ పేరు ఉత్తుత్తి విందు. రచించిన వారు వి సత్యనారాయణ గారు. పూర్వము బాగ్దాదు నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడు ఉండేవాడు. ఆయనకి నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు, దాని ముందు రమ్యమైన పూలతోట, ఇంటి నిండా ముక్కుమలు పరిచిన ఆనవాలు ఉండేవి. ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు. అయినా ఆయన మనస్సు క్రూరమైనది. పేద సాదలని అనాథలని మానసికంగా హింసించడము ఆయనకు పెద్ద సరదా. ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపైన కూర్చొని ఉండగా తిండికి లేని నిర్భాగ్యుడొకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు. ఈ నిర్భాగ్యుడి పేరు షక్కా షిక్. వాడు తన తండ్రి పోయినాటి నుంచి తిండి కోసము వీధుల వెంట ముష్టి ఎత్తుతున్నాడు. ముసలివాడు వాడిని చూసి ఆప్యాయంగా, నీకేం సహాయం కావాలి నాయనా అని అడిగాడు. బాబు కాస్త ధర్మం చేయండి, 2 రోజులుగా తిండి లేదు, డొక్క మాడిపోతున్నది అన్నాడు షక్కా షిక్. ముసలివాడు ఉద్రేకంతో, అరే అల్లా ఏమన్నావు? నేను ఈ నగరంలో బతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలమటించటమా? అలా జరిగేందుకు వీల్లేదు, నేను సహించను అన్నాడు. 10 తరాల పాటు తమరు చల్లగా ఉండాలి ప్రభు, ఈ ఆకలి బాధ ఇంకా సహించలేకుండా ఉన్నాను అన్నాడు షక్కా షిక్. ఇంకేం, నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు భోంచేద్దువు గాని అంటూ ముసలివాడు ఒక కుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కునేందుకు నీరు సిద్ధం చేయమన్నాడు. తర్వాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలో నుంచి చేతుల మీద నీరు పోసి కడుక్కుంటున్నట్లు నటిస్తూ, నువ్వు కూడా చేతులు కడుక్కో అన్నాడు షక్కా షిక్తో. ఆయన తన చేతులు తడిసినట్టుగాను వాటిని తుడుచుకుంటున్నట్లుగాను నటించాడు. ఈ నటన ఏమిటో షక్కా షిక్ అర్థం చేసుకోలేకపోయాడు. ముసలివాడి హాస్యధోరణికి లోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు కడుక్కున్నట్లు అభినయించాడు. ఒరే, బల్ల మీద గుడ్డపరిచి వేగిరంగా భోజనం వడ్డించండి. పాపం
ఈ నిర్భాగ్యుడు ఆకలి మీద ఉన్నాడు అని ముసలివాడు తన నౌకర్లను కేకవేశాడు. వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరాబదరా వచ్చారు. కొందరు బల్ల మీద గుడ్డ పరుస్తున్నట్లు నటించారు. మరికొందరు కంచాలు పెడుతున్నట్లు, ఆహార పదార్థాలు తెస్తున్నట్లు నటించారు. షక్కాషిక్కుకు ఆకలి దహించుకుపోతున్నా ఈ నాటకమంతా సహించి ఊరుకున్నాడు. ధనికుల సరదాలని విమర్శించటం దరిద్రుడికి ప్రమాదమని వాడికి తెలుసు. కూర్చో తమ్ముడు, ప్రారంభించు అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలని విడివిడిగా రుచి చూసినట్లు అభినయించి దవడలు ఆడించసాగాడు. మొహమాట పడకు, నీకు కావలసినంత హాయిగా తిను. ఇదిగో ఈ రొట్టె చూసావా ఎంత తెల్లగా ఉన్నదో అన్నాడు ముసలివాడు. ఇంత తెల్లని రొట్టె నేనెప్పుడు తినలేదు, దీని రుచి కూడా అత్యద్భుతం అంటూ షక్కాషిక్కు తాను కూడా తినటం ప్రారంభించాడు. ముసలివాడు ఆ రొట్టెను చేసిన నిగ్రో మనిషి గురించి, ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు. తమ ఎదుట ఉన్న కూరలని, మాంసాలని వర్ణించాడు. వాటి రుచిని, వాసనని మెచ్చుకున్నాడు. ఆ వర్ణన వింటున్న కొద్దీ షక్కాషిక్కుకు ఆకలి మరింతగా అవుతున్నది. మామూలు భోజనం అయిపోయినాక ముసలివాడు మిఠాయిలు, హల్వాలు తెమ్మని కేకపెట్టాడు. నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్లు నటించారు. ముసలివాడు వెనకటిలాగానే వాటిని వర్ణించి పొగిడి వాటి రుచిని గురించి తన అభాగ్యపు అతిథిని ప్రశ్నించాడు. ఆ తర్వాత ముసలివాడు పళ్ళని, పానీయాల్ని తెమ్మన్నాడు. నౌకర్లు బల్ల మీద ఉన్న పళ్ళాలన్నింటినీ తీసుకుపోయినట్లు నటించి షర్బత్తులు, సారాలు తెచ్చినట్లు అభినయించారు. తాగునాయనా, ఇలాంటి షర్బత్తులు ఎక్కడా ఉండవు. ఈ సారా చూసావా, చాలా పాతది, తాగు, సుఖంగా తాగు అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహించుతూ అతని నోటికి గ్లాసులు అందించినట్లు అభినయించాడు. ఇంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న షక్కాషిక్కు ఇక ఊరుకోలేకపోయాడు. వాడు చివాళ్ళ లేచి ముసలివాడి మెడ మీద తన చేత్తో దబాలన ఒకటి పెట్టాడు. ఆ దెబ్బకు ఇల్లంతా మారు మోగిపోయింది. ముసలివాడి ఆగ్రహంతో, ఏం చేస్తున్నావురా చండారుడా అని అరిచాడు. యజమాని, నేను నీ బానిసను, కానీ నువ్వు నా చేత ఆ ఘాటైన సారా తాగించకుండా ఉండాల్సింది. అలవాటు లేక నాకు నిషా ఎక్కింది అన్నాడు. ఈ మాటలకి ముసలివాడు విరగబడి నవ్వుతూ, ఓరిపిడిగా, నేనిలా ఎందరినో ఏడిపించాను, ఒక్కడి కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు. నీకున్న హాసధోరణి కూడా నేనెవరిలోనూ చూడలేదు. నాకు మంచి పాఠమే చెప్పావు, కూర్చో, అసలు విందు రప్పిస్తాను అన్నాడు. ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకు వచ్చాయి. అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలని వర్ణించాడో అవన్నీ షక్కాషిక్ ఈసారి ప్రత్యేకంగా తిని ఆనందించాడు. అది మొదలు షక్కాషిక్ తిండికి మాడలేదు. ఎందుచేతనంటే తాను బతికి ఉన్నన్నాళ్ళు ముసలివాడు వాణ్ణి 2 పూటలా తన సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.